బ్రేకింగ్లో చూస్తున్నాం. మహారాష్ట్రలోని పూణేలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం సేవించి 11 మంది మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం ఎక్కడ తయారైంది, ఎలా సరఫరా అయింది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యాన్ని సేవించి 11 మంది మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్లీ ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? మహారాష్ట్రలో పూణేలో ఈ యొక్క దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందగా పలువురు అస్వస్థకు గురై హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం తీవ్రంగా స్పందించారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు హెచ్చరించారు. అంతేకాకుండా అక్రమ మద్యం తయారీకి సంబంధించిన నేపథ్యంలో ఎవరు తయారు చేస్తున్నారో వారిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టాలి, ప్రత్యేక తనిఖీలు కూడా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 8 మందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కల్తీ మద్యం ఎక్కడ తయారవుతుంది, సరఫరా అనే దానిపైన కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హాస్పిటల్లో కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించి ప్రత్యేక వైద్యులు కూడా వారికి వైద్యం అందిస్తున్నారు. మరి కొంతమంది ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కల్తీ మద్యం ఒక్కసారిగా 11 మంది ప్రాణాలు తీసుకోవడం మాత్రము తీవ్ర కఠిన చర్యగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే మద్యం అక్రమ తయారీకి సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉంటే ఇంత పెద్ద దారుణమైన ఘటన చోటు చేసుకునేది కాదనేది మాత్రం ప్రధానంగా ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి కూడా అక్రమంగా మద్యం పూర్తిగా తయారవుతున్నట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు, పోలీసులు కొంత సమాచారం కూడా రాబట్టారు. ఆ సమాచారం ప్రకారమే 8 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇక మీదట ఇలాంటి యొక్క కల్తీ మద్యం సరఫరా కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా దీనిపైన అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.